హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను బండకోడి అంటారు కదండీ! ఆ బండకోడి శుభ్రంగా కాల్చేసి, నీట్‌గా క్లీన్ చేయించి, ముక్కల కింద చేయించి తీసుకొచ్చారండి. ఇది శుభ్రంగా కడిగేసి, నీట్‌గా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది మామూలు కోడి కదండీ! ఉడకదనమాట అండి. అందుకని ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం కుక్కర్‌లో ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టి ఆయిల్ వేశానండి. ఆయిల్ వేశాక ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. వేసి ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఒకసారి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒకసారి అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 6 స్పూన్లు కారం వేస్తున్నానండి. కోడి క ఇది మామూలు కోడి కదండీ! కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బావుంటదండి ఈ కర్రీకి. నాన్ వెజ్ కర్రీస్‌కి ఎప్పుడైనా సరే కారం ఎక్కువ ఉంటేనే బావుంటది. కారం వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఈ మాంసం ఉంది కదండీ! ఇది కూడా అందులో వేసేసుకుని ఒకసారి అడుగుది పైది కలిపేలాగా ఈ ఉల్లిపాయ అంతా గ్రేవీ దీనికి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చికెన్‌లో నుంచి వాటర్ వచ్చి చూడండి ఎలా కుక్ అవుతుందో. ఇలా అంతా కుక్ అయ్యాక మొత్తం ఒకసారి అంతా సమానంగా చేసేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ పట్టవు కదండీ! పట్టవండి. కుక్కర్‌లో వండుతున్నాం గదా! అందుకనేసి నీళ్ళు ఎక్కువ పట్టవు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వేయించుకుందామండి. 8 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకున్నాను చూడండి. నీరనేది అసలు లాగదనమాట అండి. ఇప్పుడు మళ్ళా మనం మూత పెట్టేసి దగ్గరకు కుక్ చేసుకుందాము. ఇలా దగ్గర కుక్ అయ్యాక ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి కూరంతా కూడా దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు మనం ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలండి. చూడండి స్పూన్‌తో తీసుకొని కట్ అయితే ఎంత బాగా కట్ అయిపోయిందో. ఇలాగా కుక్కర్‌లో చేసుకుంటే గనక మెత్తగా ఉడుకుతదండి చికెన్ అనేది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి దగ్గర కుక్ అవనివ్వాలండి. 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇలా దగ్గరకు అయ్యాక ఇప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఏది కావాలంటే అది వేసేసుకోవడమేనండి అంతే. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూడండి డిష్ అవుట్ చేసేసాను. ఎంత బావుందో యమ్మీగా కూర చూడండి రెడ్ కలర్‌లో చాలా బావుందండి. చికెన్ కూడా చాలా కమ్మగా చాలా టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బావుందండి. ఈ చికెన్ కూడా మనం ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఉడికించడం వల్ల మెత్తగా ఉడికిందనమాట అండి. ఇది నాటుకోడి కూరలాగానే ఉంటదండి సేము. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ లైక్‌లయితే ఎవ్వరూ కొట్టట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతదండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.